మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. హన్మకొండలోని చారిత్రక రుద్రేశ్వర వెయ్యి స్తంభాల దేవాలయంలో మనం ఉన్నాం. నిత్యం మనకు తెలుసు ఏడాది కాలంలో జరిగే ప్రతి పర్వదినం రుద్రేశ్వర వెయ్యి స్తంభాల దేవాలయంలో అత్యద్భుతంగా జరుగుతుంటాయి, అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. ఇక్కడ జరుగుతున్న పూజా విధానాలు కావచ్చు, ఈ రోజు అమ్మవారి అలంకరణ కావచ్చు, ఈ కార్యక్రమాల గురించి ఒకసారి ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. స్వామి, ఇక్కడ చెప్పండి, ఇవాళ అలంకారం ఏమిటి, విశేష పూజలు ఏమిటి, రోజు ఏం జరుగుతున్నాయి? చారిత్రక రుద్రేశ్వర స్వామి వెయ్యి స్తంభాల దేవాలయంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు రుద్రేశ్వర దేవికి మహావైభవంగా ఉషసిమాగత మంగళ గాయనే జగతి జాగృతి కృపాత కటాక్షణీక్షణై జగదిదం జగదంబ సుఖీకురు అంటూ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారి దంపతుల సౌజన్యంతో 10 రోజుల పాటు ఉత్సవాలు మహావైభవంగా నిర్వర్తించడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసి ఈరోజు 5వ రోజు అమ్మవారిని లక్ష తులసి అర్చనతోని పూజించడం జరిగింది. అదేవిధంగా యాగశాలలో కూడా సుదర్శన హోమాలు, మహాచండీ హోమాలు కూడా మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ సంతానం సౌభాగ్యం ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి మహిళలందరూ కూడా ఈ యాగంలో పాల్గొంటున్నారు. ప్రతినిత్యం కూడా అమ్మవారికి వివిధ రకాల అలంకారాలు సేవలు నిర్వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతినిత్యం కూడా సిఎంఆర్ షాపింగ్ మాల్ వారి ఆధ్వర్యం లోపల మహాన్నదాన కార్యక్రమం, భాషా సంస్కృతి శాఖ తెలంగాణ వారి ఆధ్వర్యం లోపల సాంస్కృతిక కార్యక్రమాలు రోజొక తీరుగా కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది. 9 రోజుల పాటు ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వర్తించడానికి ఎమ్మెల్యే గారు నిశ్చయించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 29వ తేదీ నాడు సద్దుల బతుకమ్మగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా అన్ని ఏర్పాట్లు కూడా మహిళలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం కూడా ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మనకు దసరా రోజు 2వ తేదీ నాడు అపూర్వమైనటువంటి కాకతీయుల కాలం నాటి పురాతనమైనటువంటి ప్రాచీన కోనేరులో అమ్మవారికి శ్రీచక్రార్చన స్నానాది కార్యక్రమాలు నిర్వర్తించి 11వ రోజు 3వ తేదీ నాడు అత్యంత వైభవంగా అమ్మవారిని ఊరేగింపుగా రథయాత్ర శోభాయాత్రతో భజనలతో ఈ సంవత్సరం ప్రత్యేకంగా సాంస్కృతిక శాఖ కాకుండా భక్తులు స్వచ్ఛందంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భజన బృందాలతోని అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువెళ్ళి పద్మాక్షి తటాకం లోపల నిమజ్జనోత్సవ కార్యక్రమం చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నా. సార్, ప్రత్యేకంగా అంటే ఆలయ సమయాలు ఏమైనా మారుతాయా? పురావస్తు శాఖ అధీనంలో ఉంటుంది కాబట్టి ఉదయం సాయంత్రం అదే సమయాల్లో భక్తులు ఏ టైంలో వస్తే ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. ఇప్పుడు వర్షాలు పడడం వల్ల ఈ నవరాత్రుల సందర్భంగా మనము 8 గంటలకే బంద్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కనుక కంటిన్యూగా వర్షాలు లేకుండా ఉండడం వల్ల రాత్రి 9 గంటల వరకు కూడా భక్తుల దర్శనం ఉంటుంది, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉండడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. వరంగల్, హన్మకొండ, కాజీపేటలో ట్రై సిటీలో వందలాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానిలో మిగతా వాటికి రుద్రేశ్వర వెయ్యి స్తంభాల దేవాలయంలో జరుగుతున్న కార్యక్రమాలకు తేడా ఏమిటి? ప్రత్యేక వాస్తవం చెప్పాలంటే అది మీరు కూడా గమనిస్తున్నారు కాబట్టి అందులో చారిత్రక దేవాలయం లోపల మనం గత 40 సంవత్సరాలుగా దేవాలయంలో 4 నవరాత్రోత్సవాలు నిర్వర్తించడం జరుగుతుంది. శ్రీరామ నవరాత్రోత్సవాలు, మహాగణపతి నవరాత్రోత్సవాలు, దేవీ శరన్నవరాత్రి నవోత్సవాలు, మహాశివరాత్రి నవోత్సవాలు కూడా నిర్వర్తించడం జరుగుతున్నది. ఆ విధంగా ఈ దేవాలయం లోపల సంవత్సర కాలంలో వచ్చేటువంటి పండుగలకు కూడా మనం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాము, పూజలు నిర్వర్తిస్తున్నాము. భక్తుల మనోభావాలకు అనుగుణంగా వారి యొక్క మనోభావాలు బాగుండాలి, వారి ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ ఫలసిద్ధి లభించాలని చెప్పేసి భావంతో మనము ఈ దేవాలయంలో పురాతనమైన కట్టడాలైనా వాళ్ళ అభ్యంతరాలు నిలిపినా కూడా మన హిందూ ధర్మాన్ని పాటించాలి, ఇదొక దేవాలయంగా గుర్తించమని చెప్పేసి నేను వారసత్వ కట్టడగా ఉన్నటువంటి దేవాలయాలన్నింటిని కూడా గుర్తించాలని కేంద్ర పురావస్తు శాఖను కోరుతున్నాను. ఆ విధంగా మన కడియం కావ్యం గారు, డాక్టర్ గారు వారు కూడా ప్రత్యేకంగా చొరవ చూపి ఈ సంవత్సరము బహిరంగ ప్రదేశాల్లో అమ్మవారి ప్రజలకు నిత్యం దర్శనం
బాగా జరగాలనే ఒక ఉద్దేశం చేత కావ్య గారు కేంద్ర పురావస్తు డైరెక్టర్ జనరల్తో మాట్లాడి మన ఉత్సవాలకు అనుమతి కూడా తీసుకురావడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఆ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఆ విధంగానే ఉండాలని చెప్పేసి కూడా కోరుతున్నాం.